ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వరంగల్ పార్లమెంటు పరిధిలో గత కొద్ది రోజులుగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకరికి మించి ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. అయితే అందరి టార్గెట్ కడియం కుటుంబం పైనే ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో ఎట్లాగూ కడియంని ఎట్లా అడ్డుకోవాలన్నటువంటి దాని మీద ఇటు బీఆర్ఎస్ అలాగే ఇటు బీజేపీ పార్టీలు కూడా ఒక మాటల యుద్ధానికి తెరదీస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా మిగిలిన పార్టీల మీద మాటల యుద్ధం. ఎందుకంటే ఎన్నికల్లో ఇది కామన్ అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఇది పరిస్థితి తీవ్రంగా శృతిమించిపోతున్నటువంటి పరిస్థితిని గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము. అయితే ఎందుకు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? ప్రస్తుతం కడియం కావ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి మీద వచ్చున్నటువంటి అవాకులు చెవాకులు అలాగే మాటల తీరు ఏ విధంగా వారిని అంటే ప్రచారంలో ఎలా ఎదుర్కోబోతున్నారు వాటి గురించి మనం ఒకసారి కడియం కావ్య గారితో మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతానికైతే చూస్తున్నారు మీరు రాష్ట్ర రాజకీయాలలో వరంగల్ అనేది ఒక సెకండ్ క్యాపిటల్ గా మనం చూడొచ్చు. అందరి దృష్టి కూడా వరంగల్ పైనే ఉంటుంది, వరంగల్ పార్లమెంట్ పరిధిలో. అందులో కడియం గారంటే ఒక రకమైనటువంటి ఇంప్లిమెంట్ ఒక ఇన్స్పిరేషనల్ గా మా మంత్రిగా పనిచేశారు. అలాగే 10 ఏళ్ళు ఉమ్మడి వరంగల్ జిల్లాకి కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందరి టార్గెట్ కడియం కావ్య గారు పార్లమెంటులోకి రాగానే, పార్లమెంటు పరిధిలోకి ఎన్నికల్లోకి రాగానే ఎందుకు ఒకేసారి దాడి ముమ్మరం అవుతుందని అనుకుంటున్నారు? అంతకుముందు మన గత పార్టీలో చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక కడియం శ్రీహరి గారినే వాళ్ళ తరఫున మాట్లాడే వ్యక్తిగా నిల్చోబెట్టారు. అది అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు. సో వాళ్ళకు ఒక స్ట్రాంగ్ వాయిస్ ఇచ్చింది కడియం శ్రీహరి గారే. ఇప్పుడు అలాంటి వ్యక్తి, ఒక బలమైన అభ్యర్థి, బలమైన నేత బయటికి వెళ్ళడంతో వాళ్ళు చాలా బలహీనపడిన సంకేతాలు వెళ్తాయి అన్న ఉద్దేశంతో ఆల్రెడీ బలహీనపడింది. మేము వెళ్ళక ముందు కూడా చాలా మంది, ప్రతి నియోజకవర్గంలో కూడా అనేక మంది కార్యకర్తలు, కార్పొరేటర్లు, చైర్మన్ పదవులు అనుభవించిన వాళ్ళు అందరూ కూడా షిఫ్ట్ అయ్యారు కాంగ్రెస్కి. అలాంటి టైంలో ఇంకా బలహీనపడుతుంది అన్న భయంతో ఏదైతే వాళ్ళు మిగిలిపోయిన 6-7 మంది శాసనసభ్యులు కానీ, అంటే మాజీ శాసనసభ్యులు కానీ, అంతకుముందు అంటే ఇట్లా ఈ పెద్ద క్యాడర్ ఉంది కదా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే మా మీద ఇట్లాంటి మాట్లాడుతున్నారు. అయితే కడియం శ్రీహరి గారు ఒక మాట చెప్పారు ఏంటంటే, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీ ద్వారా అభివృద్ధి జరిగితే నియోజకవర్గ ప్రజలు అలాగే నా ప్రాంతాల్లో నన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసము నేను అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వెళ్తాము. ఇవాళ రేపు పార్టీలు మారడం అనేది అన్నిటిలో కామన్ అయిపోయింది కాబట్టి ఎవరి ద్వారా అభివృద్ధి జరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నారు. అప్పుడు బీఆర్ఎస్ అనేది అధికారంలో ఉంది, దాని ద్వారా ఇప్పుడు కాంగ్రెస్ ద్వారా అవుతుంది అన్నటువంటి దీని ద్వారా చెప్పి కడియం శ్రీహరి చెప్తున్నారు. కానీ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలను ద్రోహం చేయడం అన్నటువంటి ఒక ఆక్రోశం మాత్రం ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో బాగా ఉంది. ఎందుకంటే కడియం శ్రీహరి గారు వచ్చిన తర్వాత తమ పార్టీ బలోపేతమైనటువంటి ఒక స్ట్రెంగ్త్ అండ్ మైండ్ సెట్ తోటి వాళ్ళు ఉండే, కానీ అది ఒక్కసారిగా కడియం శ్రీహరి గారు టికెట్ కేటాయించిన తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని మనం భావించవచ్చా? అసలు దాన్ని మనం ఎట్లా చూడొచ్చు? అయితే కడియం శ్రీహరి గారు ఏమని డిసైడ్ అయ్యారంటే, ఈ 5 ఏళ్ళే నేను రాజకీయాల్లో ఉంటాను, తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకుంటాను అని ఆలోచించారు. అదేవిధంగా ఇంత కాంగ్రెస్ గాలిలో ఉమ్మడి మన వరంగల్ జిల్లాలో చూసుకుంటే 7 నియోజకవర్గాలలో 6 కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఒకటి కడియం శ్రీహరి గారు గెలిచారు. అది ఆయన మీద ఉన్న గుడ్ విల్, ఆయనకున్న మంచి పేరు వల్ల గెలిచారు. కడియం శ్రీహరి అయితేనే అభివృద్ధి చేయగలడు అన్న నమ్మకంతో ప్రజలు ఓటేశారు. కానీ తనకి గ్రౌండ్లోకి వెళ్ళినాక మనం అనుకున్నంత వేగంగా పనులు జరగవు, అధికార పార్టీలో ఉంటేనే మనం అనుకున్నట్టు చేయగలము, నేను ఏదైనా ఈసారి నా మార్కు నేను చూపెట్టి వెళ్ళాల్సిందే తప్ప ఊరికే నామమాత్రంగా ఒక ఎమ్మెల్యేగా ఉండడం నాకు ఇష్టం లేదు అన్న భావంతో ఆయన డిసైడ్ అయ్యారు. ఇంకొకటి కార్యకర్తలు అంటారా, మా కార్యకర్తలు కూడా అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నట్టే ఫీల్ అయ్యారు మాకున్న అంతకుముందు ఎక్స్ఎమ్మెల్యే వల్ల. సో వాళ్ళని ఇంకో 5 ఏళ్ళు మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉండమా మేము అన్న దాంట్లో వాళ్ళు ఒకలాంటి బాధలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకునే ఉద్దేశంతో కూడా పార్టీ మారడం జరిగింది. అయితే ఏదైతే పెద్ద ఎత్తున కార్యకర్తల గురించి మేము అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించలేదు, కానీ మా కార్యకర్తలు, మా గన్పూర్ వాళ్ళు ఎవరైతే మాతోటి 30 ఏళ్ళ నుంచి ప్రయాణం కొనసాగిస్తున్నారో వాళ్ళ కోసము మేము పార్టీ మారడం జరిగింది. ఓకే, ఈ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో మీరు పర్యటిస్తున్నారు. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి స్థానిక ప్రజల నుండి, పార్టీ కార్యకర్తల నుండి మీకు వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది?
ఇంకా ఉన్న 7 నియోజకవర్గాలలో స్టేషన్ కనుపూర్ అంటే ఇక మా సొంతిల్లే. అక్కడ ఉన్న ఇందిర గారు ఎవరైతే డాడీ తోటి మొన్న పోటీ చేశారో ఆపోనెంట్గా, తను కూడా మన వైపే వచ్చేసారు. అంటే మేమే వాళ్ళ పార్టీలోకి వెళ్ళాం అనుకోండి. ఇద్దరు కలిసే Support గా. ప్రచారం చేస్తున్నారు. ప్రతి మండల స్థాయి మీటింగ్ అయినా ప్రతి మీటింగ్కి కూడా ఇద్దరు సంప్రదించుకొని ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇద్దరు ఇటు అంతకుముందు డాడీకి వచ్చిన 1,00,000 ఓట్లు, మేడంకి వచ్చిన 95,000 ఓట్లు, రెండు కలుపుకుంటే చాలా అధిక మెజార్టీ నాకు స్టేషన్ కనుపూర్లోనే వస్తుంది. ఓకే, కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు బీఆర్ఎస్ నుండి కూడా. ఎందుకంటే కడియం శ్రీహరి రాగానే సహజంగా ఆయన అభిమానులు కానీ మిగిలిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా బలం మాకు సరిపోతుంది, మళ్ళీ కొత్త వాళ్ళు ఎందుకన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత ఆందోళన చెందుతున్నట్టు మన జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించాం. దీనికి మీరేం సమాధానం చెప్పగలుగుతారు? ఒకటండి, ఇప్పుడు ఏంటంటే ఏఐసిసి వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారంటే, ఏదైతే ఇప్పుడు నరేంద్ర మోడీ వేవ్ అనేది చాలా తక్కిందికి వచ్చేసింది. వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడము వాళ్ళది డౌట్ఫుల్గానే ఉంది. అదే రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. కాబట్టి ఏఐసిసి నుంచి క్లియర్ ఆదేశాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఎవ్వరు వచ్చినా, అంటే ఇప్పుడు పెద్ద స్థాయి నేతలే కాదు, ఎవ్వరు వచ్చినా ఒక చిన్న లీడర్ ఆయన నుంచి ఒక 10 ఓట్లు వస్తున్నాయి, ఒక 50 ఓట్లు వస్తున్నాయి అంటే తీసుకోండి, కాంగ్రెస్ని బలోపేతం చేసుకోండి. ఆ విధంగా మనం ఖచ్చితంగా సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా ప్రయత్నాలు చేయాలన్న ఉద్దేశాలు, సంకేతాలు వాళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఉత్సాహంగా ఉన్నారు. ఏంటి అంటే, మా 10 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం మేము, అదేవిధంగా కేంద్రంలో కూడా మన ప్రభుత్వం వస్తే బాగుంటుందన్న ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే రీసెంట్గా రాజయ్య గారు స్పెసిఫిక్గా కడియం శ్రీహరి గారి మీద, కడియం అంటే వీళ్ళ కుటుంబములు రాజకీయాల్లోకి వస్తేనే అందరినీ మోసం చేస్తున్నారు అన్నటువంటి ఒక సందేశాన్ని ఎక్కువగా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటి వారికి పబ్లిక్ మీటింగ్లో అలాగే బీఆర్ఎస్ మీటింగ్లో అలా చెప్తున్నప్పుడు కార్యకర్తల నుంచి కూడా కొంత ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణము, స్టేజ్ల మీదకి వెళ్ళి ఒక డ్యాన్సులు చేసేటువంటి అంత ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్లోకి వాళ్ళు వెళ్తున్నారు. అంటే వాళ్ళ మనసులో మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టేటువంటి వ్యూహం, అట్లా ఆ కాన్ఫిడెంట్లోకి వాళ్ళు ఏమైనా వెళ్ళారని భావించవచ్చా? నియోజకవర్గ ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకున్నట్టుగాని. ఒకటి ఏంటంటే, వాళ్ళ ప్రవర్తన ఎట్లుందంటే, ఒక డ్రామా కంపెనీ వాళ్ళు కనుక ఒక డ్రామా ప్రదర్శించే ముందు రిహార్సల్ చేసుకున్నట్టు, అప్పుడు ఎదురుగా ప్రేక్షకులు ఎవరు ఉండరు. నా తెలిసి వాళ్ళ మీటింగ్స్కి ఎవరు వస్తున్నారో కూడా చూపెట్టట్లేదు ఎక్కడ కూడా, వాళ్ళు మాత్రమే ఎగురుతున్నారు. మరి ఆయనకి ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు. మరి అంత ఆనందం ఏంటో, ఎక్కడ కూడా ఆయనని ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎలో చేయలేదు. ఆయన 2 నెలలు ఎక్కని గడపలేదు, కలవని మంత్రి లేడు. ఆఖరికి ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఎవరు కూడా ఆయనని ఎంటర్టైన్ చేయలేని పరిస్థితి. ఇంకొక విధంగా చూసుకుంటే బీఆర్ఎస్ తరఫున కూడా నాకు ఈ పార్టీ వద్దు అని వెళ్ళిపోయిన ఆయనని తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టుకున్నారు. అంటే బీఆర్ఎస్ కూడా ఎట్లాంటి దీనస్థితికి దిగజారిందన్నది. మరి వాళ్ళ ఆయన అంత ముద్దు అనిపిస్తే అసలు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు. పోనీ ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చిన తర్వాతనే ఎంపీ టికెట్ అనౌన్స్ చేశారు. అదే ఆ ఎంపీ టికెట్ అయినా కూడా ఆయనకి ఇవ్వచ్చు కదా. ఆ 2 ఇవ్వకున్నా కూడా ఆయనకు కాలుగల్న పిల్లి లేక ఆ డాన్స్ లేందో, అంటే ఒక మతి స్థిమితం తప్పిన వ్యక్తిని స్టేజ్ మీద వదిలేస్తే ఎట్లుంటుందో ఆయన ప్రవర్తన ఆ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం బీజేపీ అయిపోతాము. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏంటంటే 400 సీట్లు లక్ష్యంగా అంటున్నారు. ఓన్లీ బీజేపీ నుండి 375 అని చెప్పి వాళ్ళు గత కొద్ది రోజులుగా ప్రచారం కాదు, వాళ్ళ ఒక విజన్లో అదొక అంతర్భాగం అన్న లెవెల్లో ప్రచారం జరుగుతుంది. అటువంటప్పుడు బీజేపీ వాళ్ళు కూడా కేవలము కడియం కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడ దాదాపు ఇటు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసినటువంటి దాఖలాలు కనిపిస్తలేవు, కేవలం కడియం కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే మన శ్రీరామనవమి ఉత్సవాల్లో కూడా కడియం శ్రీహరి గారు ఒక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. రాముడి మీద వాళ్ళకేనా అన్న, ఓకే రాముడి ఉత్సవాలు జరుపుకుంటే వీళ్ళేదో ఒక ప్రొటెక్టివ్ మోడ్లోకి వెళ్తున్నట్టున్నారన్న భావన బీజేపీ ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్తున్నారు. అంటే కడియం శ్రీహరి గారు కూడా శ్రీరామ ఉత్సవాలకు కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అటువంటిప్పుడు ఒక జాతీయ భావాన్ని మనం సమకూర్చాల్సినటువంటి స్థితిలో ఈ రాముణ్ణి మనం పూజించుకుంటే తప్పేంటి అన్న ఒక ఆ విమర్శలు చేశారు బీజేపీ వాళ్ళు. అంటే ఒక విషయం అండి, వాళ్ళు ఏంటంటే ప్రతి చోట మతాన్ని తీసుకురావడము, దేవుణ్ణి తీసుకురావడం అనేది ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యనే. వాళ్ళ దగ్గర ఇంకా వేరే విషయాలు ఏం లేవు. ఎట్లయితే రాముడు ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన వ్యక్తి, కానీ మన అందరూ కూడా ఒకటే, అందరూ సమానమే, అందరినీ మంచిగా చూసుకోవాలి అన్న రామరాజ్యం అట్లా ఉండేది. అట్లాంటిది మోడీ రాజ్యం ఎట్లయిపోయిందంటే ప్రజలందరినీ చెల్లా చెదురుగా చేయడము,
క్యాస్ట్ వైజ్గా విడదీయడము, మతం వైజ్గా విడదీయడము, వాళ్ళ మీద అఘాయిత్యాలు అన్యాయాలు చేయడం, ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిపాలన అందించారు గత 10 ఏళ్ళ నుంచి చూసుకున్నట్లయితే. అన్ని మీడియా సంస్థలను కానీ, ఈడీలను కానీ, ఇంకా మిగతా సిఐడి, సిబిఐ ఇట్లాంటి అన్ని వ్యవస్థలను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని దేశాన్ని సర్వనాశనం చేసిండ్రు. మీడియాలో కూడా ఇవన్నీ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఆ విధంగా వాళ్ళ పాలన ఉంది, ప్రజలకు కూడా తెలుస్తుంది. ఏదైతే 400 అనుకుంటున్నారో అది నిజం కాదు, అది కూడా వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది. కాబట్టి ఇప్పుడు కడియం శ్రీహరి గారు చెప్పారా నాకు ఇష్టం లేదు అని, అట్లా వాళ్ళు లేనిపోని అని నిందలేస్తున్నారు. నిన్న కూడా చూసుకున్నట్టయితే అసలు ఫస్ట్ నేను ఎస్సీ కాదంటారు, తర్వాత నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిని కాదంటారు, నేను ఇక్కడ అమ్మాయిని కాదంటారు. అంటే ఒక అమ్మాయి రాజకీయాల్లోకి వస్తున్నా కూడా మానసికంగా దెబ్బతీయాలి ఈమెని ఇంకా ముందుకు సాగకుండా చేయాలి, ఒక బాధలో ఈమె ఉండిపోవాలన్న ఉద్దేశంగా లేనిపోని అన్ని ఆరోపణలు చేస్తున్నారు అంతే. ఓకే, మన భారత రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కానీ ఎక్కడా దీనికి వ్యతిరేకంగా దీంట్లో లేదు. ఎందుకంటే ఇది ఒక స్వతంత్ర సార్వభౌమాధికారం అని చెప్పి ప్రాథమిక సూత్రాలలోనే ఒక మనిషి స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశాలను కూడా జోడించారు. అటువంటిప్పుడు కేవలం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ని, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ని తెర మీదకి తీసుకురావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కేవలం అదే టార్గెట్ చేసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. ఆయన బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో లా చదివినా అని అంటున్నారు. మరి లా చదివిన వ్యక్తికి లా గురించి తెలియకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ఒకటి, నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకోవడం జరిగింది. దాంట్లో ఎవరిది వాళ్ళకు ఉంటుంది, రిలీజియన్ ఫాలో అవ్వచ్చు. క్యాస్ట్ అనేది అసలు మారదు, ఫస్ట్ పాయింట్ అది. మన పుట్టుకతోటి వచ్చిన క్యాస్ట్ చనిపోయే వరకు అదే క్యాస్ట్ ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ మనుషుల్ని కులాలుగా, మతాలుగా విడదీసి రాజకీయాలు చేసి ఏదో గెలుద్దామన్న దురుద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటివి బయటికి తీయడం సర్వసాధారణం. ఓకే, అయితే ఇప్పుడు మనం పార్టీ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నిన్న రేవంత్ రెడ్డి సభ ఒక అద్భుతమైనటువంటి జోష్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిందనుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంటు, మహబూబాద్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే, ఎమ్మెల్యేలే ఉన్నారు. అది వాళ్ళ కింద ఒక సానుకూలంగా మనకు ఉందని అనుకుంటున్నారు. ఇప్పుడు వరంగల్కి వచ్చేసరికి వరంగల్లో కూడా కడియం గారు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి అలాగే కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ప్లస్ అందరి టార్గెట్ కూడా కేవలం కడియం కుటుంబం అనే మీదనే ఉంది. ఇటు ఎంఆర్పిఎస్ వాళ్ళది ఒక రకమైనటువంటి దాడి, ఇటు బీజేపీ వాళ్ళది ఒక రకమైనటువంటి దాడి, అలాగే బీఆర్ఎస్ వాళ్ళది ఒక రకమైనటువంటి దాడి. అందరి వాగ్బాణాలు మాత్రం కేవలం కడియం కుటుంబం పైనే ఎక్కుపెట్టున్నాయి. అటువంటిప్పుడు ఈ మహబూబాబాద్ లో కొద్దిగా సానుకూల వాతావరణం ఉన్న దాని మీద వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పుడు వరంగల్లో మీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏంటి, అనుకూల పరిస్థితులు ఏంటి? రేపు 24వ జరిగేటువంటి సభకు మీరు ఎలా సమాయత్తం కాబోతున్నారు? ఒక్కటండి, కడియం శ్రీహరి గారికి ఈ ఒక్క ఎలక్షనే కాదు, ప్రతి ఎలక్షన్ లో కూడా ముప్పేట దాడి ఉంది. అది మందకృష్ణ మాదిగ గారు అప్పటి నుంచి తన ఎలక్షన్స్ అప్పుడు తను అలాగే మాట్లాడిండు. తర్వాత మాకు మా పార్టీలోనే మాకు ప్రత్యర్థులు ఉండేటోళ్ళు. అట్లా మాకు ప్రతి ఎలక్షన్ అప్పుడు ఇబ్బందిగానే మారేది. అవన్నీ తట్టుకొని బయటికి రావడానికి కేవలం అది కడియం శ్రీహరి గారి మీద ఉన్న గుడ్ ఇమేజ్, క్లీన్ ఇమేజ్, ఎటువంటి ఎవరికి అన్యాయం చేయలేదు, అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు. ఇవి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 6 గ్యారెంటీల అమలు రేవంత్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్గా, ఎన్ని అప్పులున్నా కూడా రాష్ట్రంలో అవి ముందుకు తీసుకురావడము, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదొకటి మనకి హెల్ప్ అవుతుంది. ఇంకొకటి, మన వరంగల్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు మొత్తం కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ కూడా మొన్ననే గెలిచిండ్రు. కాబట్టి ఆ జోష్ వాళ్ళలో ఉంది, కార్యకర్తల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా కాంపిటీషన్గా తీసుకుంటున్నారు. 30,000 మెజారిటీ వచ్చిన వాళ్ళు 60,000కి తెస్తాం ఈసారి, మాకంటే డబ్బులు తెస్తాము. ప్రతి చోట అన్న దాంట్లో 20,000 వచ్చిన వాళ్ళు 40,000 తెస్తాము. ఇప్పుడు మన సత్యన్న ఉన్నారు భూపాలపల్లి, ఆయన 1,00,000 తీసుకొస్తా అంటున్నారు. మన యశస్విని రెడ్డి గారు కూడా చాలా ఉత్సాహంగా నాకు వచ్చినట్టే రావాలి, అక్కకు కూడా అన్న పట్టుదలతోటి ప్రతి ఒక్కరు పనిచేస్తున్నప్పుడు మనం వెనుకకు చూసుకోవాల్సిన అవసరం లేదు, విజయం మనదే అవుతుంది ఖచ్చితంగా. అవే మా బలాలు కూడా. ఓకే, ఇప్పుడు 24న రేవంత్ రెడ్డి గారి జోష్ తో జరిగేటువంటి సభకు సమాయత్తం ఎలా అవుతున్నారు? అసలు మళ్ళీ 7 నియోజకవర్గాల అటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మీ బలాబలాన్ని ఎలా ఆ సభకు సమీకరించాలనుకుంటున్నారు? ఒకటండి, ఫస్ట్ నేను ఇక్కడ టికెట్ తీసుకొని నాకు కొన్ని రోజులకి చూశాను. కాంగ్రెస్లో ప్రతిదీ కూడా ఒక ఫేజ్ వైజ్ మేనర్ ఉంటుంది. ఓ యూత్ వింగ్ ఉంటుంది, మహిళా వింగ్ ఉంటుంది, ప్రతిదీ కూడా ప్లాన్డ్గా ఉంటుంది, సోషల్ మీడియా వింగ్. ఈ విధంగా ప్రతి ఒక్కరు వచ్చి మనల్ని సంప్రదించడము, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ ఇన్పుట్స్ వాళ్ళు ఇస్తున్నారు, మనం చేయాల్సినవి మనం చెప్తున్నాం.
అదేవిధంగా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు రాబోతున్న నా నామినేషన్ సభకి ఆల్మోస్ట్ 75,000 to 80,000 అంటే నియోజకవర్గం నుంచి ఒక 10,000 మందిని మనము తీసుకురావడానికి డిసైడ్ అయిపోయినాము. ఆ విధంగా అది కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాము. సభ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆర్టీవీ వేదికగా మీరు ఇప్పుడు వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ సమస్యలు అసలు వరంగల్కు ఉన్నాయనుకుంటున్నారు పార్లమెంటు పరిధిలో? మీరు వాటిని లీడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు? ఎటువంటి భరోసా ఇవ్వదలుచుకుంటున్నారు మీరు? వరంగల్ ప్రజలకి, లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా మహిళలకి, ఎందుకంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు వరంగల్ జిల్లాలో. 35 ఏళ్ళు తర్వాత ఒక మహిళకి ఎంపీ ఇక లోక్సభకి వెళ్ళే అవకాశం వచ్చింది కాబట్టి, అంతకుముందు డాక్టర్ కల్పనాదేవి గారు చేశారు ఎంపీగా, తర్వాత ఆ అవకాశం నాకే వచ్చింది, డాక్టర్ కడియం కావ్యకి. సో మహిళగా మీ ముందుకు వస్తున్నాను. మహిళా సమస్యలపైన అంతకుముందు గత 8 ఏళ్ల నుంచి కూడా నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. తర్వాత హెల్త్ పైన, వాళ్ళ బాలికల చదువు, భద్రత, ఇట్లాంటి అనేక అంశాలపైన నాకు పూర్తి అవగాహన ఉంది. వాటిపైన పోరాడుతూనే నేను అనేక యాక్టివిటీస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ నా ప్రయారిటీ మహిళా సమస్యలు, వాళ్ళ అభివృద్ధి అనేదే నా మెయిన్ టార్గెట్. తర్వాత మన యువతకి ఒక ఉపాధి మార్గం వెతకడము. తర్వాత ఇంకొకటి, మనం కొత్తగా వెళ్ళే దానికంటే ముందు ఇక్కడ ఉన్న పెండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. మనది రైల్వే జంక్షన్ చాలా పెద్దది మన తెలంగాణలో. దాన్ని డివిజన్ గా అప్గ్రేడ్ చేయడం ఒకటి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, లెదర్ పార్క్, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఇంకా పెండింగ్ గానే ఉంది, అవన్నీ ఫస్ట్ ఫేజ్ లో అవన్నీ క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మిగతా విషయాలు ఐటీ హబ్ గా కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉంది వరంగల్లో. ఇట్లాంటి అనేక విషయాలు. తర్వాత ఏమంటారు, నియోజకవర్గాల వారీగా కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని వాడుకొని ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనేది అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతోటి నేను మాట్లాడి సంప్రదించి నేను అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తాను. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాం, మీరు ఎట్లాగూ పార్లమెంట్ పరిధిలో అంటున్నారు కాబట్టి బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఒకటి హెరిటేజ్ సిటీ, అలాగే ఇప్పుడు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది పెట్టారు, అమృత్ అని, స్మార్ట్ సిటీ అని చెప్పి అన్నారు. ఆ నిధులు కూడా సరిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాడుకోలేకపోయారని చెప్పి అంటున్నారు. అటువంటిప్పుడు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే, ఒక యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్పలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరిగినట్టు కనిపించట్లేదు, అలాగే 1000 పిల్లర్ టెంపుల్ ఎక్కడ అభివృద్ధి జరిగినట్టు కనిపించట్లేదు, అలాగే ఇప్పుడు వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ పరిపాలన కేంద్రమైనటువంటి ఆ ప్లేస్ కూడా అసలు అంతకుముందు ఎట్లా ఒక గ్రీనరీ ఏర్పాటైనట్టుంది, కానీ దాని మీద ఒక శ్రద్ధ పెట్టినట్టు ఏం కనిపించట్లేదు. దీని మీద మీరు ఏమైనా స్పెసిఫిక్ గా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు, కేవలం గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఇప్పుడు అయోధ్యలో ఒక రామాలయం కట్టడం వల్ల ఒక పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది. అటువంటిప్పుడు పర్యాటకంగా కూడా ఈ యునెస్కో గుర్తింపు పొందినటువంటి వీటిని మీద ఫోకస్ పెట్టి ఇక్కడ కూడా వరంగల్కు పర్యాటకులు తీసుకొచ్చేటువంటి కాన్సెప్ట్ ఏమన్నా మీరు ఆలోచించగలుగుతారా? ఒకటండి, బీజేపీ ఎప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి మొండి చెయ్యి చూపించింది. అందులో ముఖ్యంగా తెలంగాణకి ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా తక్కువని చెప్పలేరు. ఈ పథకం తీసుకొచ్చింది బీజేపీ తెలంగాణకి కానీ వరంగల్కి కానీ అని చెప్పలేని పరిస్థితిలో గత 10 ఏళ్ల నుంచి వాళ్ళు కేంద్రంలో ఉన్నా కూడా ఒక పని చేయలేదు. నాకు వరంగల్ అంటే స్వతహాగా చాలా ఇష్టం, ఎందుకంటే మా ఊరు కాబట్టి నాకు చాలా ప్రేమ వరంగల్ అంటే. ఇది ఒక ఏమంటారు, పురాతన కట్టడాల ఒక హెరిటేజ్ హిస్టారికల్ ప్లేస్. ఇది 1000 స్తంభాల గుడి ఉంది, తర్వాత కిలా వరంగల్ ఉంది, రామప్ప ఉంది, లక్నవరం ఉంది, ఎన్నో మంచి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. సో ఆ విధంగా కూడా ఎక్కడైనా కూడా టూరిజం డెవలప్ అయితే కూడా మనకి వచ్చే ఏమంటారు ఇన్కమ్ గవర్నమెంట్ కి బిల్డ్ అవుతుంది, ఇటు ప్రజలకి అనుకూలంగా ఉంటది. ఇన్ని విధాలుగా వీటిని స్ట్రెంథెన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా నేను ఒక వరంగల్ వాసిని కాబట్టి మన ఉద్దేశం ఎంతసేపు అభివృద్ధి, మనం ఏదో భూ కబ్జాలు చేయడము లేకపోతే ఇల్లీగల్ ప్రాపర్టీస్ తీసుకుందాము అన్న ఉద్దేశాలతో వచ్చి వాటిని కాపాడుకునే వ్యక్తి లెక్క, బీజేపీ అభ్యర్థి లెక్క మనం కాదు. మనం కేవలం ఒక క్లీన్ ఇమేజ్ తోటి వస్తున్న వ్యక్తులం కాబట్టి మనకు ఫోకస్ ఎంతసేపు అందులో. నేను డాక్టర్ చదివాను, పీజీ చేశాను, చాలా ఉన్నత స్థాయి చదువు, అది ఉన్నతమైన వృత్తి కూడా, అది అంత మంచి దాంతో వస్తున్నా నేను కాబట్టి డెఫినెట్గా వీటిపైన ఫోకస్ చేస్తాను. నా మార్క్ కూడా నేను చూపించుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నాను. అంటే కొంచెం ఇంకా యంగ్ ఏజ్ కాబట్టి డెఫినెట్గా కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ వేరు ఉంటాయి, చెయ్యాలన్న తపన చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా వీటి కోసం అంటే నేను ఈ 5 ఏళ్ళు మాత్రం పోరాడతాను, తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.
అయితే ఇక్కడ మనం స్పెసిఫిక్ గా గమనించాల్సింది ఏంటంటే కడియం శ్రీహరి గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ స్ట్రెంత్ ను దృష్టిలో పెట్టుకొని పార్టీలో అతన్ని ఆహ్వానించేది తప్ప ఇతను ఎప్పుడు పార్టీలకు వెంట పరిగెత్తలేదు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి క్లియర్ ఇమేజ్ మిగిలిన పార్టీలకే బలమవుతున్నది తప్ప పార్టీలు ఎప్పుడు ఈయనకు చేసినటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధిలో భాగంగానే బలమవుతున్నాయి అంటున్నారు. అందులో భాగంగానే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల బీఆర్ఎస్ ఆటోమేటిక్ గా వీక్ అయిపోయింది. అలాగే బీజేపీకి మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టి తమపై ఒక అభండాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైనా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక నాలెడ్జ్ ఉంటే అది ఖచ్చితంగా మాట్లాడాలా వద్దా అన్నటువంటి విషయం వాళ్ళకే అర్థం కావాలంటున్నారు. ఇంకొక వైపు ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఉన్నతమైనటువంటి జోష్ ఉంది. ఇటు మహబూబాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. అలాగే వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీదే ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు 10,000, 20,000, 30,000 గెలిచినటువంటి మెజార్టీ ఇప్పుడు దానికి లక్షలకు పైగా వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి యువకురాలుగా ఉన్నటువంటి తను రాబోయేటువంటి డాక్టర్ గా ఉన్నటువంటి హై ప్రొఫైల్ మైండ్ సెట్ నాకు ఉంది కాబట్టి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కొత్త వాటి కంటే ముందున్నటువంటి సమస్యలను తీర్చడమే దృష్టి పెడతామంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటున్నటువంటి ఒక ధీమా కడియం కావ్య గారు వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.